హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈ రోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 21. శివ వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి శశిని తీసుకొని తన గదికి వెళ్ళిపోతుండగా జాను కంగారుగా మీరు పైకి వెళ్ళలేరు అని చెప్పింది. శివ అమాయకంగా జాను వైపు చూడటం మొదలుపెట్టాడు. జాను పరిస్థితిని చెక్కదిద్ది మీరు పైకి వెళ్తే శశిని చూసి ఆంటీ కంగారు పడతారు. ఆంటీ గది కింద ఉంది, మనం కూడా అక్కడికి వెళ్దాం అని చెప్పింది. జాను చెప్పిన మాటలు నిజమే అని శివ నమ్మాడు. భూమి మోకాలి సమస్య ఉండటంతో ఆమె మెట్లు ఎక్కలేకపోతుంది. అప్పటికే భూమి స్పృహ వచ్చింది, కానీ ఆమె సోఫాలో కూర్చొని బాధపడుతూ నిశ్శబ్దంగా ఏడుస్తుంది. శివ శశిను భూమిని గదికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. వైశాలితో గురువుగారు మీరు అమ్మను తీసుకురండి అని చెప్పారు. వైశాలి భయపడుతుండగానే తల అడ్డంగా ఊపి భూమి వద్దకు వచ్చి ఆంటీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. భూమి ఏమీ మాట్లాడకుండా వైశాలితో కలిసి వెళ్ళిపోయింది. అందరి వెళ్ళిపోగానే జాను చటుక్కున పనివాడికి అతనికి చాలా డబ్బు ఇచ్చి మెట్లు శుభ్రం చేయమని ఆజ్ఞాపించింది. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని గట్టిగా చెప్పింది. డబ్బుకు ఆశపడి ఆ పనివాడు ఒప్పుకున్నాడు. అప్పుడు జాను వచ్చి భూమి గదిలో నిలబడింది. మెట్ల మీద నూనె ఉండటంతో ఎవరైనా కనిపెడతారేమో అని ఆమె భయపడింది. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి శశి తల కట్టి ఇంజెక్షన్ ఇచ్చి అతడి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. తలకు దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పిపోయాడు, కానీ జాగ్రత్తగా ఉండండి, రక్తస్రావం చాలా అవుతుంది, అతనికి స్పృహ వచ్చాక కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. భూమి ఎలా పరీక్షలు చేయించాలి అని అడుగుతుంది. డాక్టర్ తల మీద గాయం అయ్యింది, నేను బయట కట్టాను, లోపల ఏమైనా గాయం ఉందేమో చూస్తాను. భూమి డాక్టర్ నా కొడుకు బాగానే ఉన్నాడా అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు డాక్టర్ అవును మేడం, మీకు కొంత సమయంలో మీ కొడుకుకి స్పృహ వస్తుంది అని చెప్పగానే భూమి మరింత కలత చెందకుండా ఉండేటందుకు శివ మధ్యలోనే కల్పించుకొని ధన్యవాదాలు డాక్టర్ అని చెప్పారు. లేకపోతే ఆమె డాక్టర్ని ప్రశ్నించడం మొదలుపెట్టేది. డాక్టర్ సారీ అని చెప్పి మందులను ఒక కాగితంపై రాసి శివకిచ్చి ఈ మందులను తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు. శివ భూమితో అమ్మ నేను మందులు తెస్తానని చెప్పి వైశాలితో గురువుగారు అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వైశాలి కళ్ళు చిమ్మగిల్లాయి, కానీ ఆమె తనకు తాను నిగ్రహించుకుంది. భూమి శశి పక్కన కూర్చొని కొద్దిసేపటికి స్పృహ వచ్చింది. భూమి మరింత ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టింది. శశి లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు. వైశాలి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది, కానీ జాను అవతలి వైపు నుండి ముందుగా వచ్చి శశిని లేచి కూర్చోవడానికి సహాయం చేసింది. శశి జాను వైపు పక్కకి చూస్తున్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అతను భూమి గురించి ఆందోళన చెందుతున్నాడు. శశి భూమిని ఓదార్చడం మొదలుపెట్టి అమ్మా నేను బాగానే ఉన్నాను, ఇలా ఏడవకు అని చెప్పాడు. భూమి ఏడుస్తూ నాకు చాలా భయంగా ఉంది, ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎవరైనా మీకు ఏమైనా చేశారేమో అని అనుమానంగా ఉంది అని చెబుతుంది. శశి అమ్మ అలాంటిది ఏమీ లేదు, నువ్వు అనవసరంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇలా చెయ్యడం శుద్ధ విద్య లాంటిది కాదు. భూమి నాయన నువ్వు నమ్మవు, కానీ నేను నమ్ముతున్నాను, దేవుడు ఉంటే ఇలాంటి చెడు విషయాలు కూడా ఉంటాయి. శశి భూమిని వివరించకముందే ఒక సేవకుడు వచ్చి మేడం పంతులు వచ్చారు అని చెప్తాడు. భూమి వెంటనే లేచి నిలబడి ఆ పంతులకి నమస్కారం పెట్టి అప్పుడు శశి ఇప్పుడు చూడు పంతులు మీకే చెప్తారు చూడండి అని చెప్పి వెళ్ళిపోతారు. వైశాలి అది సామూహిక తోరణం వద్ద నిలబడి శశి వైపు చూస్తుంది. భూమి చెప్పిన ప్రతి మాట ఆమె హృదయం మనసుపై చెరగని ముద్ర వేసింది. దేవుడు చెప్పింది ఎంత నిజమో, తాను మాంగలిక అని మంగళికేతర బాలుడిని తనకు తెలియకుండానే శశి పెళ్లి చేసుకుందని, ఇప్పుడు శశి సమస్యలు ఎదుర్కొంటుందని కూడా అంతే నిజం. తాను కుజు గ్రహం చాలా బరువుగా ఉండటం వల్ల మాంగుడిని పెళ్లి చేసుకోలేకపోయినా తాను ఇప్పుడు మాంగలిక కేతర బాలుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తను ఏం చేయాలి, శశి ప్రాణాలను ఎలా కాపాడాలి, ఈ ఆలోచన కూడా వైశాలి మనసులో మెదులుతుంది.
పంతులు ఏదైనా పరిష్కారం సూచించగలరు. ఇలా ఆలోచిస్తూ వైశాలి వెంటనే గదిలో నుంచి బయటికి వెళ్ళింది. శశి ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. ఇప్పుడు గదిలో జాను మాత్రమే ఉంది. మరియు శశికు ఆమె దగ్గర అసలు ఉండాలనిపించడం లేదు. ఆమెకు వైశాలికి బట్టలు ఇచ్చిన తీరు శశికి జానుపై మరింత ఇష్టాన్ని కలిగించలేదు. అందుకే అతను లేచి నిలబడ్డాడు. నాకు అలా అనిపించినప్పుడు జాను ఎందుకులా లేస్తున్నావు? విశ్రాంతి తీసుకో, నీకు దెబ్బ తగిలింది అని చెప్తుంది. శశి ఏమీ మాట్లాడకుండా లేచాడు. అప్పుడు జాను అతని ముందుకు వచ్చి మీకు కోపంగా ఉందా అని అడిగింది. శశి మీరు ఎవరు, ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడగక జానికి ఏమీ అర్థం కాలేదు. శశి ఇలా అన్నాడు, నీ మీద నేను కోపగించుకోవడానికి నువ్వెవరు? నువ్వు కేవలం శివ స్నేహితుడివి. నువ్వు మా బంధువులివి కాదు, నా స్నేహితుడికి కూడా కాదు. కాబట్టి నీ మీద కోపం ఉండదు. నీ నిజ స్వరూపాన్ని మర్చిపోయేంతగా నీకు నువ్వే అంత ప్రాముఖ్యత ఇవ్వకు. నువ్వు శివని కలవడానికి వచ్చావని, ఇప్పటికే అతనితో కలిసి ఉంటున్నానని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయేలా చెప్పు. శశి మళ్ళీ పక్క నుండి వెళ్ళిపోయాడు. దాంతో జాను పళ్ళు బిగించింది. వైశాలి బయటకు వచ్చినప్పుడు భూమి పంతుల దగ్గర కూర్చొని ఉన్నది. మరియు పంతుల చేతిలో శశి జాతకం ఉంది. మీ అబ్బాయి జాతకంలో 8వ అధిపతి బలహీన స్థితిలో ఉన్నది. కుజుడు లగ్నంలో ఉన్నాడు. మరియు దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అని అంటాడు. భూమి దానివల్ల ఏంటి అని అడుగుతుంది. పంతులు కొంత గంభీరంగా ఇలా అన్నాడు, దీనివల్ల ప్రమాదం వల్ల లేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మరణం సంభవించే ప్రమాదం జరుగుతుంది. బహుశా అందుకే మీ అబ్బాయికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పంతులు మాటలు విని వైశాలి ఆశ్చర్యపోయింది. భూమి కంగారు పడి ఈ ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదండి అని అడుగుతుంది. అప్పుడు పంతులు ఒక పరిష్కారం ఉంది. విష్ణు సహస్రనామాన్ని జపించడం ద్వారా గ్రహాలు ప్రధానంగా మారుతాయి. దీనిని ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య క్రమం తప్పకుండా జపించాలి. మరియు ప్రతిరోజు రుద్రాక్ష మాలతో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది అన్ని కష్టాలను తొలగిస్తుంది. నా కొడుకు వీటన్నిటిని అంతగా నమ్మరు, అతను అంతగా పూజలు చేయరు అని చెప్పగానే పంతులు కాసేపు ఆలోచించి, అయితే మీరు 5 లేదా 11 మంది బ్రాహ్మణులతో ఒకసారి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం, దానితో పాటు వారి పేర్లను సమర్పిస్తూ వారికి పూజలు చేయవచ్చు అని చెప్తాడు. భూమి కానీ నా కొడుకుకి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్తుంది. అప్పుడు పంతులు జాతకాన్ని చూస్తాడు. అందులో వివాహ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పంతులు ఇలా అన్నాడు, అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి చెప్పండి. మీ అబ్బాయి జాతకంలో కూడా వివాహ అవకాశం ఉంది. కాబట్టి మీకు ఒక అమ్మాయి నచ్చి ఉండొచ్చు, లేదా మీ అబ్బాయికి ఏమైనా అమ్మాయి నచ్చి ఉండొచ్చు. ఆమె మీ అబ్బాయి కోసం ఈ పూజ చేయగలదు. భార్యను అద్దంకి అంటారు. భార్య చేసే పూజ భర్తకు మంచి ఫలితాలను ఇస్తుంది. అది అతి కష్టాలన్నిటినీ తొలగిస్తుంది. కాబట్టి మీ అబ్బాయి చెయ్యలేకపోతే కోడలైనా చెయ్యగలదు. శశి ఎవరి నచ్చని భూమి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు జాను శశిని ప్రేమిస్తుంది కాబట్టి ఆమె తప్పకుండా శశి కోసం పూజ చేస్తుంది. వైశాలి విగ్రహంలా నిలబడి ఉంటుంది. అప్పుడు పురోహితుడు, మీ అబ్బాయిని పిలవండి, నేను వెంటనే గ్రహశాంతి పూజ చేయిస్తాను అని చెప్పాడు. భూమి తల అడ్డంగా ఊపింది. అప్పటికే శశి కూడా వచ్చేశాడు కాబట్టి భూమి అతడిని పూజ కోసం కూర్చోబెట్టింది. పూజ మొదలైంది. వైశాలి ఒక మూలలో కూర్చోంది. పురోహితుడు చెప్పిన ప్రతి మాట ఆమె మనసులో గిర్రున తిరుగుతుంది. తాను శశి భార్యగా భావించుకోవాలా లేదా ఆమెకు అర్థం కావటం లేదు. తన మంగళ దోషం వల్ల శశి గ్రహాలు ముందుకు కదిలాయి. తను ఇప్పుడు ఏం చేయగలదు? ఆమెకు ఏం చేయాలో తోచటం లేదు. త్వరలోనే పూజ ముగిసింది. పురోహితుడు వెళ్ళిపోతున్నాడు. వైశాలికి అతన్ని అడగాలనిపించింది, కానీ అందరి ముందు ఆమె ఎలా అడగగలదు? అందుకే వైశాలి తన రూమ్మేట్ కి తన అవసరం ఉందని, అందుకే తను వెళ్ళాలని అందరికి చెప్పింది. అందరూ శశి గురించి ఆందోళన చెందుతుండగా ఎవరు వైశాలి గురించి ఆందోళన చెందలేదు. ఆమె అతన్ని ఆపలేదు. వైశాలి వెళ్ళిపోయింది. శివ శశి తన గదిలోకి తీసుకువెళ్లి మందులు ఇవ్వడం మొదలు పెట్టారు. జాను కూడా వెళ్తుండగా భూమి ఆమెను ఆపింది. భూమి,
జానుతో నేను సూటిగా మాట్లాడతాను అని అంటుంది. జాను ఏమైంది ఆంటీ, మీరు కంగారుగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది. భూమి, నువ్వు శశిని ప్రేమిస్తున్నావు అని అనగానే జాను సిగ్గుపడి తలూపింది. భూమి జాను చెయ్యి పట్టుకొని నువ్వు శశి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. జాను తన కనురెప్పలను దించి తల అడ్డంగా ఊపింది. భూమి ఎంతో ఆశతో ఇలా అడిగింది. శశి ప్రాణాలను కాపాడటానికి నాకు నీ సహాయం కావాలి. నేను త్వరలోనే శశిని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు ఈ రోజు నుంచే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. ఆ మాటలకి జానుకి ఏమీ అర్థం కాలేదు. మీరు చెప్పింది పూజల గురించా అని అడుగుతుంది. పూజారి తనకు చెప్పిందంతా భూమి జానుకు చెప్పటంతో ఆమె ఆశ్చర్యపోతుంది. అప్పుడు భూమి జానుతో నువ్వు శశిని రక్షిస్తావు కదా అని అంటుంది. జాను ముఖం చిట్లించి ఇది ఏమి పిచ్చి మాట, పెళ్లి ప్రేమ వేరు, ప్రార్థనలు వేరు. తన పొద్దున్నే ఆకలితో ఉండి ఉదయం నుంచి ఎందుకు ప్రార్థించాలి? భార్య ప్రార్థిస్తే భర్తకు పుణ్యం వస్తుందని ఏ పిచ్చివాగుడు చెప్పాడు? అదే విధంగా అతను తింటే నా కడుపు నిండాలనుకున్నది కూడా ఇదేనా? కానీ ఇదంతా చెప్పటానికి బాగానే ఉంది, కానీ వాస్తవానికి ఇలా జరగదు. ఒకరి అన్నం మరొకరి కడుపు నింపదు. అలాగే ఒకరి ప్రార్థనలు మరొకరి అప్పు తీర్చలేవు. ఇదంతా ఒక నాటకం. గ్రహాలు నక్షత్రాలు అనేవి ఏమీ లేవు. ఈ పంతులు వల్లే ఈ మూఢనమ్మకాలు అన్నీ వ్యాపిస్తున్నాయి. లేకపోతే వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారు? మనిషి జాతకంలో దోషం ఉండదు, ఎప్పుడైనా విన్నారా? అయినా సరే ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే చనిపోతారు. ఏ మంత్రం వారి ప్రాణాలని కాపాడలేరు. అలా మాట్లాడేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జాన్ చదువుకున్న ఆధునిక భావాలున్న అమ్మాయి. ఆమె ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. జాను ఆలోచిస్తుండగా భూమి నువ్వు పూజ చేస్తావా లేదా అని అడుగుతుంది. జాను ఎలాగైనా శశిని దక్కించుకోవాలనుకుంటుంది కాబట్టి ఆమె పూజకు ఒప్పుకుంటే భూమి దృష్టిలో మంచిదవుతుంది. అప్పుడు భూమి ఆమెను శశితో పెళ్లి చేస్తుంది. శశి భూమి ఎప్పటికీ కాదనలేదు. ఆలోచించిన తర్వాత జాయిన్ ఎందుకు కాదా ఆంటీ, నేను తప్పకుండా పూజ చేస్తాను అని చెప్పింది. భూమి జానుని కౌగిలించుకొని నువ్వు దీర్ఘకాలం జీవించు, నాపై ఉన్న ఎంత భారాన్ని నువ్వు తీర్చావు. నేను చెప్పలేను, నీకు ఏ ముఖంతో కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు అని అంటుంది. జాను విజయ గర్వం కనిపించింది. తాను పూజ చేస్తుందో లేదో చూడటానికి భూమి వస్తానని చెబితే నష్టమేముంది అని ఆమె ఆలోచిస్తుంది. జాను శశి కోసం ప్రతిరోజు పూజ చేస్తుందా లేదా అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.